హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మజాకా ఛానల్. మీరందరూ మంచిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నా కూడా నన్ను ఎందుకో పొగుడుతుంది, దేనికోసమో నాకు కూడా తెలియదు, తననే అడగాలి. ప్రతి కోడలు అత్తతో అవసరం ఉంటే ఇంత మంచిగా మాట్లాడతారు. ఈ వీడియోలో చూడండి. వీడియోని చివరికి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సావిత్రి, ఓ సావిత్రి, ఏం చేస్తున్నావే? దా బయటికి రా. ఇది ఇంట్లో పని మొత్తం అవుతో చేపించి బయటకు వచ్చి అదే పని చేసినట్టు మాట్లాడుతా. అత్త, ఈరోజు ఏంది ఇంత షర్ మీద ఉన్నావు? ఏమైంది ఏంది? నేను ఎప్పుడు షర్ మీదనే ఉంటా కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో పని అంతా ఒకదాన్నే చేయాలత్త, ఇంకా పని చాలా ఉంది చేసేది. నీ కోడలు ఏం చేస్తుంది ఏంటి? ఏం చేస్తుంది? ఆ ఫోన్ చూసుకుంటూ ఏదో పని చేస్తుంటుంది. ఎప్పుడు ఫోన్ 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 మీదనే దాకంతా. చెప్పిన మాట అస్సలు వినదు. అవును, అంతే, ఫోన్ పిచ్చి పట్టిందంటే ఎవ్వరు మాట విన్నారు. మా పిల్లలు కూడా అంతే, చెప్పిన మాట అస్సలు విన్నారు. జర భయం పెట్టు నీ కొడలికి. లేకపోతే రాను రాను నీ మాట వినదు చూడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం లేదు అత్తో. అవునే, భయం పెట్టాలి. మరి నీ కొడుకేం చేస్తుండు? ఆడ ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. అవునా? ఏంది ఎప్పుడు మామూలు గురించి అడుగుతావు? ఏం లేదు అత్త, ఓకే అడిగినా. ఇంకేం చేయలేండి? ఏం చేయాలి? పోయి స్నానం చేసి తినాలి. ఏమండి, ఈరోజు చికెన్ కర్రీ చపాతీ చేశాను మీకోసమే. అవునా? సరే, వెళ్ళొస్తా. ఏమండి, మళ్ళీ ఏమైంది? మా అమ్మ ఒకసారి ఊరికి రమ్మంటుంది, వెళ్ళొస్తానండి. అవునా? అమ్మకి అడిగి పో. పెళ్ళి నువ్వు చేసుకున్నావు, మీ అమ్మ చేసుకుందో నాకైతే అర్థమవుతలేదు. నువ్వు అవ్వాలనుకుంటే ఎట్లా చేసి అమ్మకి అడిగి పో, లేకుంటే లేదు. సరే పో, నా బాధ నేను పడతా. అవును, ఇంతకీ ఏం కూర చేసినావు? వంకాయ కూర నేను చేసిండత్త. చేసిండంటావు, నువ్వు చేయలే? లేదత్త, నేను కూర చేస్తా అంట కానీ ఆయన పని చేయని నన్ను. నీ పని మంచిగా ఉంది. అత్తయ్య, అత్తయ్య, ఇదేంది ఇంత మంచిగా పిలుస్తుంది? ఇక్కడున్నారా? ఏమి సావిత్రక్క, పని అయ్యిందా నీది? పని మొత్తం నేను చేయాలని ఇంకా ఉంది. సరే, నేను పోయి స్నానం చేస్తా, మీరు మాట్లాడండి. ఏం సుశీల, మీ అత్తను అంత మంచిగా పిలుస్తున్నావు, ఏంటి పని? ఏం లేదు, మా అమ్మ ఊరికి రమ్మన్నది. మా ఆయనకు అడిగితేనేమో మా అత్తని అడిగిపో అంటాడు. ఈమె అడిగితే పంపిస్తుందా లేదా అని ఇప్పుడు అస్సలు పంపించదు. నాకు తెలుసు ఆమె గురించి. అదే ఏం చేయాలని అర్థమైతలేదు. నేను చెప్పినట్టు చెయ్యి, ఖచ్చితంగా పంపిస్తుంది. అవునా? ఏం చేయాలి చెప్పక జరా, దగ్గరికి రా. సరే అక్క, నువ్వు చెప్పినట్టు చేస్తా. అరే ఏంటది, ఇంకా రూమ్ నుంచి బయటికి వస్తలేదు? సుశీల, అత్తయ్య వచ్చారా? కనిపించలేనా? కనిపించట్లేదు అత్తయ్య, ఇంత భారీగా ఉన్నారు కదా. ఏం చేసినావు టిఫిన్? ఇటీ అత్తయ్య. సరే తీసుకురా. కాదత్తయ్య, మీరు ఎప్పుడే ఇంత అందంగా ఉన్నారు, పెళ్లి కాకముందు ఇంకెంత అందంగా ఉండింటారు. పెళ్లి కాకముందు నన్ను చూస్తే నువ్వేం పనికిరావు ముందర. ఇప్పుడు అందరు మేకప్లు అవి వేసుకొని అందంగా ఉన్నామంటారు కానీ నేనైతే ముఖానికి పౌడర్ కూడా పెట్టుకోలేదు. ఓ అవునా? అట్లయితే చాలా మంది మొగాళ్ళు మీ వెంట పడి ఉంటారు. అవన్నీ చెప్తే ఇప్పుడు పెద్ద సినిమా కథలాగా అవుతుందిలే. ఇప్పుడు ఎందుకు? నా కోసం ప్లీజ్ చెప్పండి అత్తయ్య. అవన్నీ ఇప్పుడైనా గుర్తుకుంటాయి. ఏమేమి గుర్తుకున్నా ఒక్కటే చెప్పండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య నా కోసం. సరే కూర్చో, చెప్తా. నాకప్పుడు 17, 18 ఏళ్ళు అనుకుంటా. మా ఊర్లో నా అంత అందంగా ఎవరు లేకుంటుండే. నేను బయటకు వస్తే చాలు ఊర్లో పిల్లగాళ్ళు అందరు కుక్కలేక పడ్డట్టుగా పడుతుంటారు నన్ను చూడడానికి. అప్పుడే మా నాన్న నాకు బంగారం చేసిండే, చెవులకి కమ్మలు, ఇంకా గొలుసు ఒకటి, ఇంకా వేసుకొని ఉంటే ఇంకా అందంగా ఉంటుంటే. అంటే మీ నాయన అప్పుడే నీకు మస్తు బంగారం చేసిండు అక్క? అవును, మరి నేనంటే మా నాన్నకు మస్తు ఇష్టం ఉండే. అవునా? మరి మీరు పెళ్లి కాకముందు ఎవరైనా ప్రేమించిండ్రా? ఓ దాని గురించి ఎందుకు అడుగుతావులే, అయితే ప్రేమించారు మీరు. వద్దులే ఇప్పుడు దాని గురించి. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య, నా కోసం చెప్పండి ప్లీజ్. అరే ఏమైంది నీకు ఈరోజు? చెప్పండి అత్తయ్య. సరే, ఊర్లో ఒక పిల్లగాడు ఉండే, మల్లేష్ అని. మల్లేష్ అనమాట. అరే నువ్వు అట్లా అంటే నేను చెప్పాను ఇంకా.
సరే సరే నేనేమనండి. ఊర్లో పిల్లగాళ్ళందరూ నన్ను చూడడానికి ఎగబడితే ఆ పిల్లగాడు నన్ను చూడకుండానే అరే ఏంది ఈ పిల్లగాడు నన్ను చూడడు మిగతాలందరూ చూస్తారని నేనే చూస్తుంటే మల్లేష్ అయితే నన్నే కాదు ఊర్లో ఏ ఆడపిల్ల జోలుకోకుండానే ఎప్పుడు పని పని అని తిరుగుతుండే. ఆ, ఇంకా అది బాగా నచ్చి నేనే రోజు చూస్తుంటే అదే మల్లేష్కి ఒకరోజు తెలిసి చక్క నా దగ్గరకు వచ్చి చెప్పిండా ఏం చెప్పిండు? అదే ఇష్టం ఉంటే చెప్తారు చూడు అది. ఓ, అరే ఏమని చెప్పింది నీకు? వద్దు పోవి, నాకు సిగ్గు అవుతుంది. చెప్పండి అత్తయ్య, ఏం కాదు. ఏం చెప్పిండు? ఇష్టం ఉందని చెప్పిండు. అప్పుడు మీరేమన్నారు? నేను కూడా ఇష్టమని చెప్పిన. ఆ, తర్వాత ఏముంది, రోజు ఒకరినొకరిని చూసుకుంటుంటే నవ్వుకుంటుంది అంతే. ఊర్లో పిల్లలకి మా మధ్య ఏదో జరుగుతుందని తెలిసి పోయి మా నాన్నకి చెప్పిండ్రు. అవునా? ఆ, మా నాయన ఒకరోజు రాత్రి మల్లేష్ ఇంటికి పోయి గొడవ పెట్టుకోండు. పెద్ద లొల్లైంది అది అప్పుడు. అరే అవునా? తర్వాత ఏమైంది? ఏమవుతుంది, మల్లేష్ అమ్మ నాయన ఊర్లో పర్వంత పోయిందని ఊరు నుంచి పోయి సిటీకి వచ్చిండ్రు. నిజంగా అంటే ఇదేదో సినిమా స్టోరీ లాగానే ఉందత్త. ఇంకా తర్వాత మా నాన్న ఇష్టం లేకున్నా కూడా అప్పుడే వేరేళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిండు. సేమ్ నాలాగే అయింది మీకు కూడా. ఏంటిదే? అందరు నాయనలు ఇంతే, పెళ్లి చేసేటప్పుడు ఇష్టం ఉందో లేదో అని అస్సలు అడగనే అడగారు. పెళ్లి చేయాలంతే. అవునే, ఏం చేస్తాం? ఏమో లే అత్తయ్య, ఇంకా మన కర్మ. అత్తయ్య నీకొకటి అడగాలి నేను. ఏంటిదే? అడుగు. ఏం లే అత్తయ్య, అమ్మ ఒకసారి ఊరికి రమ్మంది, చాలా రోజులైంది కదా, రమ్మంటుంది. అవునా? పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 రోజుల్లో వచ్చేస్తా అత్తయ్య. సరే మీ ఆయన చెప్పిపోయారు. సరే అత్తయ్య.